వాషింగ్టన్ డీసీలో జరిగిన యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం సదస్సు వేదికగా భారత్ అమెరికా దౌత్య ఆర్థిక సంబంధాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అమెరికా అధికార రిపబ్లికన్ పార్టీ సెనేట్ ఎన్నికల ప్రచార విభాగం అధిపతి సెనేటర్ స్టీవ్ డైన్స్ భారత్పై ప్రశంసల వర్షం కురిపిస్తూ ప్రపంచ దేశాలను స్టాక్ మార్కెట్ షేర్లతో పోల్చితే తాను ఖచ్చితంగా భారత్ షేర్ని కొనుగోలు చేస్తానని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయంగా టాప్ 20 ఆర్థిక వ్యవస్థలలో 5వ స్థానంలో ఉన్న భారత్ త్వరలోనే జపాన్ను వెనక్కి నెట్టి 4వ స్థానానికి చేరడమే కాకుండా ఈ ఏడాది వచ్చే ఏడాది కూడా అత్యధిక జీడీపీ వృద్ధి రేటును నమోదు చేయబోతోందని ఆయన విశ్లేషించారు. అయితే దీనికి పూర్తి భిన్నంగా డెమోక్రాటిక్ పార్టీకి చెందిన భారత సంతతి నేత రో ఖన్నా మాట్లాడుతూ గత 30 ఏళ్లలో భారత్ అమెరికా సంబంధాలు ప్రస్తుతం అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయని ఆరోపించారు. ఇరాన్తో యుద్ధానికి దిగాలన్న ట్రంప్ విధానాల వల్ల అంతర్జాతీయంగా చమురు సంక్షోభం తలెత్తి భారత్లో గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయని, ఈ వాస్తవాన్ని భారత విదేశాంగ మంత్రి జయశంకర్ను అడిగినా చెబుతారని రో ఖన్నా విమర్శించారు. ఒకే సదస్సులో అమెరికాకు చెందిన 2 కీలక నేతలు భారత్ వృద్ధిపై, ద్వైపాక్షిక బంధాలపై ఇలా భిన్నమైన విశ్లేషణలు చేయటం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. మరోవైపు రిపబ్లికన్ సెనేటర్ స్టీవ్ డైన్స్ భారత్ను నమ్మకమైన భాగస్వామిగా అభివర్ణించినప్పటికీ అమెరికా క్షేత్రస్థాయి చర్యలు మాత్రం దానికి విరుద్ధంగా ఉన్నాయని ఆర్థిక నిపుణులు గుర్తు చేస్తున్నారు. భారత్తో సత్సంబంధాలకు ట్రంప్ కట్టుబడి ఉన్నారని చెప్తున్నా గత ఏడాది భారతీయ దిగుమతులపై ఏకంగా 50% వరకు వాణిజ్య సుంకాలు విధించటం ఇరు దేశాల వ్యాపార రంగాలను కుదిపేసింది. ఈ భారీ సుంకాల కారణంగా 2025 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటుకు 1% మేర గండిపడిందని ఆర్థికవేత్తల అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ సుంకాల విధింపు 18% తగ్గినప్పటికీ ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే ఇది భారత్కు ఇంకా భారంగానే పరిణమించిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వీటితో పాటు అమెరికా అభివృద్ధికి భారతీయ విద్యార్థులు, నిపుణుల అవసరం ఎంతో ఉందని సెనేటర్ డైన్స్ పైకి చెబుతున్నా ట్రంప్ సర్కార్ వారిపై కఠినమైన ఆంక్షలను అమలు చేస్తోంది. విదేశీ విద్యార్థుల భవిష్యత్తుకు కీలకమైన ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ని పూర్తిగా రద్దు చేయడం, భారత ఐటీ రంగానికి వెన్నెముక లాంటి H-1B వీసా దరఖాస్తు రుసుమును ఏకంగా $1,00,000 పెంచడం వంటి చర్యలు భారతీయ నిపుణులను తీవ్ర ఆందోళనలోకి నెట్టాయి. అమెరికాలో నివసిస్తున్న భారతీయ అమెరికన్ల భద్రత, వారిపై జరుగుతున్న ద్వేషపూరిత దాడుల విషయంలో కూడా సెనేటర్ వ్యాఖ్యలకు అధికారిక గణాంకాలకు మధ్య స్పష్టమైన వైరుధ్యం కనిపిస్తోంది. సదస్సులో భారతీయ అమెరికన్ల రక్షణ గురించి ప్రశ్నించగా ద్వేషం ఏ రూపంలో ఉన్నా ఖండించాల్సిందేనని, ప్రస్తుతం అమెరికాలో భారతీయులు చాలా సురక్షితంగా ఉన్నారని సెనేటర్ స్టీవ్ డైన్స్ సమర్థించుకున్నారు. కానీ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ నివేదికలు, FBI విడుదల చేసిన అధికారిక డేటా మాత్రం క్షేత్రస్థాయిలో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందనే నిజాన్ని బట్టబయలు చేస్తున్నాయి.